క్రీస్తునందు ప్రియమైన వార్లారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడనో నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడెలాగో సేవ చేయునో అలాగ అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి తన నమ్మకస్తుడైన తోటి జత పనివాడైన తిమోతిని ఫిలిప్పీ సంఘంకు పంపించాలని, అది కూడా శీఘ్రముగా పంపించాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. దానికి కారణము 23వ వచనంలో చూస్తాం. నాకేమి సంభవించనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను అన్నాడు. అంటే పౌలు ప్రస్తుతానికి చెరసాలలో ఉన్నాడు. తనకు సంభవింపబోయేది గ్రహించిన పౌలు ఫిలిప్పీ సంఘం యొక్క యోగక్షేమములు తెలుసుకోవాలన్న ఆతురత కలవాడై, తర్వాత తను ఎలా ఉండబోతాడో, తన పరిస్థితి ఏమవబోతుందో, తన విషయంలో ఏ తీర్పు రాబోతుందో తెలుసుకోగలిగిన స్థితిలో ఉండి, ఫిలిప్పీ సంఘము ఎంతో ఇష్టమైన సంఘం, దాని యొక్క క్షేమము తెలుసుకోవాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం. అందుకే ప్రారంభంలో అన్నాడు, నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము. అంటే ఫిలిప్పీ సంఘము క్షేమంగా ఉందన్న వార్త తిమోతి ద్వారా విని ధైర్యం తెచ్చుకోవాలని పౌలు ఆసక్తి కలిగి తిమోతిని పంపించాలని ఆశపడుతున్నాడు. ఈ 19 నుంచి 24 వచనాల్లో పౌలు భక్తుడు తిమోతిని గురించిన ప్రస్తావన చేస్తాడు. తిమోతికున్న 7 గుణాలు గురించిన ప్రస్తావన మనకి ఇందులో కనిపిస్తుంది. వాటిని నేను రానున్న రోజుల్లో ప్రస్తావన చేస్తాను. ఈ రోజుకైతే కొద్దిగా బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ తిమోతి గురించిన ఒక కొద్దిపాటి చిన్న ఉపోద్ఘాతం వంటిది. తిమోతి యొక్క జన్మస్థలము లుస్త్రాలో ఉంది. ఇది గలతయ ప్రాంతంలో ఉంది. లుస్త్రా అనేది గలతయ ప్రాంతంలో ఉంది. ప్రస్తుతము మోడర్న్ టర్కీలో ఉంటుంది. ఆయన తల్లి పేరు యునైసి, ఒక యూదుల స్త్రీ. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. ఒక మాటలో చెప్పాలంటే అన్యమతస్థుడు, పేగన్ అంటారు. పౌలు తిమోతిని
క్రీస్తు వైపుకు నడిపించినట్టుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:17, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:2 అలాగే 18, తిమోతికి రాసిన రెండవ పత్రిక 1-2 వచనాల్లో వీటిని మనం చూస్తాం. బహుశా పౌలు తన యొక్క సువార్త దండయాత్ర, మొదటి సువార్త యాత్ర లుస్త్రాలోకి వచ్చినప్పుడు అపోస్తల కార్యగ్రంథం 14:6-23 అక్కడ తిమోతిని పౌలు కనుగొని ఉండొచ్చు. తిమోతి యొక్క తల్లి, వారి యొక్క మా అమ్మ లోయి, వీరిరువురు విశ్వాసులు. తిమోతి 2:1-5 చూస్తాం. పౌలును పాత నిబంధన గ్రంథపు అంశాల వైపుకు బాగా నడిపించారు. విశ్వాసంలో ఆయనకు మంచి తర్ఫీదునిచ్చారు. అట్లాగే అతని తండ్రి గ్రీకు దేశస్థుడు కాబట్టి ఆ గ్రీసు దేశస్థుని యొక్క కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలు కూడా తిమోతికి బాగా అబ్బాయి. ఈ రెండు విషయాలు తిమోతి అంటే యూదుడు మరియు గ్రీసు దేశస్థుడు కావటం వల్ల తిమోతికి ఒక ఎక్స్ట్రా ఫెచ్చింగ్, సువార్త పని విషయంలో తిమోతికి కాస్త మిగతా వారితో పోల్చుకుంటే అన్యుల మధ్య సువార్త చేయబడుట అన్నది తిమోతికి సులువు అయింది. అలాగే అపోస్తల కార్యగ్రంథం 16:3 పౌలు తిమోతికి సున్నతి చేసినట్టుగా కూడా చూస్తాం. 10 సంవత్సరాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాసే సమయానికి పౌలుకి తిమోతికి 10 సంవత్సరాల రిలేషన్షిప్, కంపానియన్షిప్, సాంగత్యము ఉన్నట్టుగా మనం చూస్తాం. చాలా ఎఫెక్షనేట్గా పిలుస్తాడు పౌలు తిమోతిని, చాలా ఆత్మీయంగా పిలుస్తాడు. చాలా సందర్భాల్లో నా కుమారుడు, విశ్వాసములో నా కుమారుడు అంటాడు. అలాగే నా ప్రియ కుమారుడు అంటాడు. ఫెయిత్ఫుల్ చైల్డ్ ఇన్ ది లార్డ్, ప్రభువులో నమ్మకమైన కుమారుడు అని ప్రస్తావన చేస్తాడు. నా సహచరుడు అని ప్రస్తావన చేస్తాడు. నా సహోదరుడు అని ప్రస్తావన చేస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అయితే నా తోటి అదేమంటారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో దీని గురించిన ప్రస్తావన పౌలు భక్తుడు చేస్తాడు. ఒకసారి దాన్ని కూడా గమనించుకుంటే, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులను క్రీస్తు యేసు దాసులు. సో పౌలు తిమోతిని క్రీస్తు యేసు దాసులు అన్న ప్రస్తావన కూడా చూస్తాం. అలాగే తిమోతి చాలా పత్రికలు రాసేటప్పుడు పౌలుతోనే ఉన్నట్టుగా మనం చూస్తాం. రోమా పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఫిలిప్పీలకు పత్రిక, కొలస్సీలకు పత్రిక, 2 తెస్సలోనికైలకు పత్రికలు, అలాగే ఫిలోమోను పత్రిక, ఈ పత్రికలు రాసినప్పుడు పౌలుతో పాటే తిమోతి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక మాటలో చెప్పాలంటే ట్రబుల్ షూటర్. తిమోతి ట్రబుల్ షూటర్. ఎక్కడ ఏ సంఘంలో సమస్య వచ్చినా తిమోతిని పౌలు పంపించటం మనం చూస్తాం. కొరింథీ సంఘానికి, తెస్సలోనిక సంఘానికి, ఎఫెసీ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి పౌలు తిమోతిని పంపుతున్నట్టుగా మనం చూడవచ్చు. ఇవి క్లుప్తంగా తిమోతి భక్తుని గురించి పౌలుకు బ్రీఫ్ ఇంట్రడక్షన్. తర్వాత వచనాల్లో మనం చూస్తే పౌలు తిమోతిని పంపించటానికి గల కారణాలను వివరిస్తాడు. ఒక 7 విషయాలను తిమోతి విషయంలో పౌలు భక్తుడు వివరిస్తాడు. వాటిని మనము ఒక్కొక్కటిగా రోజు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఈరోజు తిమోతి యొక్క ఉపోద్ఘాతమే. తిమోతి ఎఫెసీ సంఘానికి కాపరిగా కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. సో తిమోతిని పంపించటానికి
కారణం మొదటిది ప్రధానమైంది ఫిలిప్పి సంఘం యొక్క క్షేమాన్ని తెలుసుకోవాలన్నది పౌలు యొక్క ఉద్దేశం. ఆ క్షేమాన్ని తెలుసుకోవటానికి తన దగ్గరున్న వారిలో బెస్ట్ పర్సన్ ఎవరంటే తిమోతి. ఎందుకంటే తిమోతిని ఫిలిప్పి సంఘం కూడా హక్కును చేర్చుకుంది. ఫిలిప్పి సంఘాన్ని స్థాపించేటప్పుడు తిమోతి అక్కడే ఉన్నాడు. సో పౌలు ఎంతో ఫిలిప్పి సంఘానికి, తిమోతి కూడా అంత. సో మిగతా వేరే వాళ్ళు వెళ్ళే కన్నా తిమోతి ఫిలిప్పి సంఘానికి వెళ్ళటానికి, మిగతా వారు ఫిలిప్పి సంఘానికి వెళ్ళటానికి చాలా తేడా ఉంది. చాలా ఆదరించేవారు. వాటి విషయంలో సంఘం గురించిన అనేకమైన లొసుగులు, అంశాలు తిమోతికి తెలుసు. కాబట్టి తిమోతి కరెక్ట్‌గా అడ్రస్ చేయగలడని తిమోతిని పంపిస్తాడు. అది మొదటి ప్రధానమైన కారణం అయితే, ఇంకా 7 కారణాలు చెప్తాడు తిమోతి విషయంలో పౌలు. వాటిని ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. సో తిమోతి లాంటి సహచరుడు పౌలుకు ఉండటం, పౌలు దేవుని కృప పౌలు పట్ల తిమోతిని అనుగ్రహించటం అన్నది చాలా మంచి పరిణామంగా మనం భావించవచ్చు. దేవుడి మాటను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.